అమరవీరుల స్తూపం దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థుల కోరిక ఒక్కటే, మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇవ్వడం జరిగింది, అది కంటిన్యూస్ అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చింది, కొన్ని ఆలోచనలు చాలా బాగున్నాయి. నేను పోయాను, నేను ఇక్కడ కరీంనగర్ సిద్దిపేటలో పోయాను, అదేవిధంగా నిన్న భద్రాచలం పోయాను. ఆ స్కూళ్లలో గురుకుల స్కూళ్లలో కానీ పిల్లలు చదువుతున్న స్కూళ్లలో అందరికీ వారికి ఏది బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తున్నారు, రైట్. దాంతోపాటు బెడ్షీట్స్ ఇచ్చిండ్రు, దాని తర్వాత కాకపోతే వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నారు. ఇవన్నీ మంచి కార్యక్రమే, కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు చేస్తలేరు అనేది పెద్ద కోరిక పిల్లలకి. చాలా మంది పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఏది తల్లిదండ్రులు పోయి ఏదన్నా ఇండ్లలో పోయి బాసాంట్లు కడుగుతారు, ఇండ్లు ఊపుతారు, అలాంటి కుటుంబాలు ఉన్నాయి. వారికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా సామాన్యంగా ఫైనాన్స్ మినిస్టర్ అవుతారు, లేకపోతే ఇండస్ట్రీ అవుతారు, హోమ్ మినిస్టర్. కానీ ఈయన విద్యాశాఖ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. కాబట్టి నా రిక్వెస్ట్ యాజ్ ఎ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఒక పెద్ద డిమాండ్ ఉన్నది. ఎన్నో నువ్వు మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, ఈ ఒక్క కార్యక్రమం చేస్తే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా యాజ్ అడ్వైజర్ టు ది ఓబీసీ ఏది అప్లిప్మెంట్ మీద ఇచ్చింది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం కాదు, పర్సనల్ కూడా చెప్తాను, ఇది ఒక్కటి చేయి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ యూ ఆర్ గివింగ్, లంచ్ యూ ఆర్ గివింగ్, బెడ్షీట్స్ యూ ఆర్ గివింగ్, బట్ ఏది పడుకునేందుకు అన్ని చేస్తున్నాం. కాదు ఓటించుకుంటే వాళ్ళ అకౌంట్ లో కూడా వస్తున్నది. కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు డిలే చేస్తున్నారు? దానివల్ల ఇవాళ ఆల్ బీసీ సంఘాలు కానీ అన్ని సంఘాల వాళ్ళు, అన్ని పార్టీల వారి కోరిక ఒక్కటే ఉన్నది. ఇది ఒక్కటి చేస్తే నేను కూడా ప్రతి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని ప్రేర్ చేస్తా. ముఖ్యమంత్రి గారు చేసే మంచి కార్యక్రమం, ఇవన్నీ మంచి కార్యక్రమాలే. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఏది భోజనాలలో కానీ తిండిలో చేస్తే దాని మీద సీరియస్ యాక్షన్ అని కూడా చెప్పాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అందుగురించి నువ్వు విద్యామంత్రిగా తీసుకున్నావు. విద్యామంత్రిగా నువ్వు ఇలా ఏది స్పోర్ట్స్ సిటీ చేస్తున్నావు, మా అందరికి సంతోషం. ఎందుకంటే ప్రతి పిల్లలు నువ్వు ఆడాలి, వరల్డ్ కప్ లో ఏది గోల్డ్ మెడల్ తేవాలనేది నీ ఉద్దేశం. మెస్సీని కూడా తీసుకొచ్చావు, ఏది ఫుట్బాల్ ప్లేయర్ ను. ఎందుకంటే ఆటలో ఏ విధంగానైతే ఇంట్రెస్ట్ ఉందో ఆటలతో పాటు చదువు కూడా ఏది ఇంపార్టెంట్. కాబట్టి దీనికి తప్పనిసరిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా.